JN.1 అనే కోవిడ్ సబ్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 38 దేశాల్లో ఇది ఉన్నట్లు గుర్తించారు. మన దేశంలో కూడా ఈ కేసులు మొదలయ్యాయి. సాధారణంగా కరోనా మళ్ళీ కలకలం అనడంతోనే మనకు అనేక ప్రశ్నలు వస్తాయి. ఇది ఎంత ప్రమాదకరం, వ్యాక్సిన్లు పనిచేస్తాయా, దీనివల్ల తీవ్రమైన వ్యాధి కారణమవుతాయా, అసలు దీని లక్షణాలు ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, ఇలాంటి అనేక ప్రశ్నలు మన ముందుకు మళ్ళీ వస్తాయి. సో ఈ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను. ఇది BA.286 అని ఇదివరకే గుర్తించబడినటువంటి ఒక వేరియంట్ యొక్క మరో రూపం ఇది. అంటే ఆల్రెడీ మనకు కరోనాలో అనేక వేరియంట్లు చూసాం. 2019 ఎండింగ్లో కరోనా మొదలైంది. SARS-CoV-2 అన్నాం దాన్ని. అది అనేక రూపాంతరాలు చెందుతూ వచ్చింది. ఆ రూపాంతరాలను వేరియంట్ అంటారు. అందులో కొన్ని చాలా వేగంగా వ్యాప్తి చెందాయి, కొన్ని వ్యాప్తి వేగంగా లేకపోయినా అది తీవ్రమైన వ్యాధికి కారణమయ్యాయి. మన దేశంలో డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్ కారణమైంది. ఇది తీవ్రమైన వ్యాధి కారణమై అనేక మంది మరణాలకు కూడా కారణమైంది. ఆ తర్వాత వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ థర్డ్ వేవ్లో అది అంత ప్రమాదకరమైన వ్యాధికి కారణం కాలేదు, కేవలం చాలా వేగంగా వ్యాప్తి చెందింది. తీవ్రమైన వ్యాధికి కారణము కాకుండా వేగంగా వ్యాప్తి చెందడం వల్ల ఒక లాభం మనకు. ఎందుకంటే చాలామందికి కరోనా సోకి నేచురల్ ఇమ్యూనిటీ వస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ వచ్చే నాటికి దాని స్వభావము అది తీవ్రమైన వ్యాధికి కారణం కాదు, విరులెంట్ కాదు, మోర్ ఇన్ఫెక్షియస్. కానీ అప్పటికి ఆల్రెడీ చాలామందికి కోవిడ్ వచ్చి వ్యాక్సిన్ తీసుకొని ఉండడం వల్ల కూడా ఒమిక్రాన్ పెద్ద ప్రమాదాన్ని చూపలేదు. మరింత ఇమ్యూనిటీ, నేచురల్ ఇమ్యూనిటీ ప్రజల్లో పెంచడానికి మాత్రమే దోహదం చేసింది. ఇప్పుడు ఈ JN.1 నేను ఇంతకుముందు చెప్పినట్లు BA.286 యొక్క రూపాంతరం. BA.286 ఒమిక్రాన్ యొక్క రూపాంతరం. అందువల్ల ఇది ఒమిక్రాన్ లాగానే మోర్ ఇన్ఫెక్షియస్గా ఉండవచ్చు, కానీ విరులెంట్గా ఉండకపోవచ్చు అనేది ఇప్పటివరకు అంచనా. ఎందుకంటే దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నవంబర్లోనే దీన్ని గుర్తించి వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా వర్గీకరించింది. ఎందుకంటే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా వర్గీకరించింది, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కాదు. రెండు రకాలుగా ఉంటుంది, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆసక్తిగా గమనించదగినది అని, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఆందోళన కలిగించేది అని. సో దీన్ని WHO ఈ JN.1 రకాన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా వర్గీకరించింది. అందువల్ల ఇప్పటి వరకు ప్రపంచంలో డామినెంట్ వేరియంట్ ఇప్పుడు JN.1. అంటే ఒమిక్రాన్కు రూపాంతరంలో ఒక ఒమిక్రాన్ రకమైన వేరియంట్ BA.286, BA.286 యొక్క రూపాంతరం ఈ JN.1. ఇది 56 దేశాల నుంచి 15,416 శాంపిల్స్ను జినోమ్ సీక్వెన్సింగ్ చేశారు. అంతర్జాతీయ జినోమ్ సీక్వెన్సింగ్ చేసే సంస్థ 15,416 శాంపిల్స్ ఫ్రమ్ 56 నేషన్స్. ఇది గుర్తించింది ఏంటంటే ఇందులో 43% JN.1 వేరియంటే. అంటే ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు JN.1 సబ్ వేరియంట్ యొక్క వల్లనే కలుగుతున్నాయనేది ఈ డేటా ఎస్టాబ్లిష్ చేస్తుంది. సింగపూర్ లాంటి దేశంలో భారీగా కేసులు పెరుగుతున్నాయి, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 38 దేశాలు గుర్తించారు. అయితే ఇది భారీగా కేసులు పెరుగుతున్నాయి, కానీ మన అంత బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిసెంబర్ 17తో ముగిసిన 1 వీక్లో 252 కేసెస్ మాత్రమే రిపోర్ట్ అయ్యాయి దేశవ్యాప్తంగా.
భారతదేశ వ్యాప్తంగా 252 కేసులు మాత్రమే రిపోర్ట్ అయ్యాయి. అయితే డిసెంబర్ 10తో ముగిసిన వీక్తో పోలిస్తే దాదాపు రెట్టింపు. డిసెంబర్ 10తో ముగిసిన వీక్లో 125 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. డిసెంబర్ 3తో ముగిసిన వీక్లో అయితే 59 కేసులే రిపోర్ట్ అయ్యాయి. అంటే డిసెంబర్ 3తో ఎండ్ అయిన వీక్తో పోలిస్తే వితిన్ 2 వీక్స్ 4 రెట్లు కేసులు పెరిగాయి. అందువల్ల పర్సంటేజ్ తీరితే 400%. కానీ బేస్ చాలా తక్కువ ఉండడం వల్ల 400% పెరిగినట్టు కనిపించిన టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ఇండియా బై ది ఎండ్ ఆఫ్ ద వీక్ డిసెంబర్ 17th డేటా అవైలబుల్గా ఉన్నది మనకి ఇప్పటివరకు కరెక్ట్గా 252 కేసెస్ మాత్రమే. డెత్ రేట్ తీసుకున్నా కూడా 0.9 పర్ డే, అంటే రోజుకొక్కరు కూడా దేశంలో కరోనాతో పోవడం లేదు. అది 9 రోజులకొక్కరు చొప్పున డెత్ రేట్ కరోనా వల్ల ఉంది. అందువల్ల ఈ స్టాటిస్టిక్స్ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి, నథింగ్ టు వరీ. దీనివల్ల ఏదో బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. కానీ మనకు కోవిడ్ కేసులను చరిత్ర చూస్తే బిగిన్ అయినప్పుడు ఇలాగే బిగిన్ అవుతాయి. కానీ రెట్టింపు అవుతున్న కొద్దీ ఇప్పుడు 59, 125, 125 250 అయింది. 250 500 అవుతుంది, 500 1000 అవుతుంది, 1000 2000 అవుతుంది. అందువల్ల మల్టిప్లికేషన్ మోర్ ఇన్ఫెక్షస్ వేరియంట్ అయితే చాలా వేగంగా మల్టిప్లై అవుతుంది. ఇక దీని సిమ్టమ్స్ అనేది ఇప్పటి వరకు కొత్తగా ఈ JN.1 వల్ల కొత్త సిమ్టమ్స్ ఏమీ రిపోర్ట్ కాలేదు. ఇక దీని సివియారిటీ కూడా ఇమ్యూనిటీ కోవిడ్ వల్ల మనకు ఏ రూపాంతరం, ఆ వేరియంట్ యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆ వేరియంట్ యొక్క వైరలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనే దాంతో పాటు పర్సన్ యొక్క ఇమ్యూనిటీపై కూడా దాని సిమ్టమ్స్ ఆధారపడి ఉంటాయి, దాని తీవ్రత ఆధారపడి ఉంటాయి. మనకు కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇది ఎక్స్పీరియన్స్. కోవిడ్ అందరికీ ఒకే రకంగా బాధ పెట్టలే. కొంతమందిని ఐసీయూకి పంపించింది, కొంతమందిని ఇంకా ఎక్కువ ప్రమాదానికి కారణమైంది, కొంతమందికి అది సిమ్టమ్స్ వచ్చి వెళ్ళిపోయాయి, కొంతమందికి ఈవెన్ సిమ్టమ్స్ కూడా రాలే, గుర్తుపట్టలేదు మనం. అంటే అర్థం ఏంటి, కోవిడ్ యొక్క వేరియంట్ యొక్క క్యారెక్టర్ ఏంటి, ఇది మోర్ విరులెంట్, తీవ్ర వ్యాధి కారకమా కాదా అనే అంశంతో పాటు వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ ఏంటి, ఆ వ్యక్తి తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, వీటిపైన కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు మొదలయ్యాయి మళ్ళీ వృద్ధులు, ఇమ్యూన్ కాంప్రమైజ్ అయిన అంటే రోగగ్రస్తులు, వీరు జాగ్రత్తగా ఉండాలి అని సూచనలు కూడా ఇస్తున్నారు ఈ కొత్త కోవిడ్ రకాన్ని గుర్తించిన తర్వాత. సో అందువల్ల ప్రజారోగ్య వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఈ వేరియంట్ కూడా స్టిల్ ఇట్ ఈస్ ఎ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్టే. ఇక ఉన్న వ్యాక్సిన్లు కూడా దీనిపైన పనిచేస్తాయి. ఎందుకంటే ఇది ఒమిక్రాన్ వేరియంటే, ఒమిక్రాన్ యొక్క రూపాంతరానికి రూపాంతరం. అంటే ఒమిక్రాన్ యొక్క సబ్వేరియంట్కు లీనియేజ్కు లీనియేజ్ ఇది. అంటే ఆ రకం ఓవరాల్గా దాని లక్షణాలు కలిగిందే కనుక భయపడాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో ఈ వేరియంట్లు ఎలా రూపాంతరం చెందుతూనే ఉంటాయి, ఏదైనా ఒక ప్రమాదకర రూపాంతరం ఎప్పుడైనా రావచ్చు. అందుకే జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తూ ఉండాలి ప్రభుత్వాలు. కరోనా కేసుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇతర ప్రమాదకర వేరియంట్లు ఏమైనా ఉన్నాయా అనేది ఆలోచిస్తూనే ఉండాలి. అందువల్ల ఇప్పటికప్పుడు సామాన్య ప్రజలుగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యవస్థలుగా వ్యక్తులుగా అప్రమత్తంగా మాత్రం ఉండాలి.